ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు ఉదయకాలం మనకిచ్చినటువంటి ఈ మంచి వాగ్దానంతో కూడినటువంటి వాక్యాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన యెషయా ఇక్కడ పలుకుతున్నాడు. యెషయాకు వచ్చినటువంటి వాక్కు యెహోవా వాక్ అన్నమాట. యెషయాకు వచ్చిన వాక్కు యెషయా ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు, యెషయాతో మాట్లాడుతున్నాడు. మరి సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉంటుంది. ఆ జనము ఇక ఏమాత్రం కూడా కన్నీళ్ళు విడవవు అని చెప్పని ఆ యొక్క జనాంగాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీకెన్నడూ నువ్వు ఏమాత్రం కన్నీళ్ళు విడవవు అని చెబుతున్నాడు. పైగా ఆయన నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణించును అని వాగ్దానం చేయాలి. ఇది ఒక వాగ్దానం ఒక జనాంగంతోనే కాదు, ఒక దేశంతో కాదు, ఒక కుటుంబంతోనే కాదండి. ఈ వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరితో ఈ వాక్యం మాట్లాడుతుంది. సియోనులో యెరూషలేములో ఒక జనము కాపురం ఉండును అని జనమా నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడవవు అన్న దగ్గర జనమా అన్న దగ్గర మీ పేరు పెట్టుకోండి. ఎవరికి వారు నీ పేరు పెట్టుకొని, మరి నీ పేరుతో, నా పేరు ప్రిస్కిల్లా కాబట్టి ప్రిస్కిల్లా నీవిక ఏమాత్రము కన్నీళ్ళు విడవవు అని దేవుడు నాతో మాట్లాడినట్టుగా నేను చదువుకుంటే ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకుని దాన్ని అవుతాను. అదేవిధంగా మీరు ఆ జనమా అన్న దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి ఈ వాక్య భాగాన్ని. నీవిక ఏమాత్రం కన్నీళ్ళు విడవవు. నువ్వు ఇంతకాలం కార్చిన కన్నీరు చాలు. ఇంతకాలం చేసినటువంటి రోదన, వేదన, బాధ, కన్నీరు చాలు. ఇక నీ కన్నీరు మరి ఇక వేడవద్దమ్మా, నువ్వు ఏడువక ఊరకుండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎంతవరకు కార్చిన కన్నీరు చాలు. నువ్వు ఇక ఏడవద్దు, నువ్వు మౌనంగా ఉండు. మౌనంగా ఉండి ప్రభు చేసే కార్యం కొరకు కనిపెట్టమని ప్రభు ఈ ఉదయకాలం నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీ దుఃఖ దినములు సమాప్తములగునని మరి వాక్యం చెప్పిన రీతిగా మన దుఃఖ దినాలను దేవుడు సమాప్తం చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఇక నువ్వు ఇక ఇంతవరకు కార్చావు, ఎంతో కన్నీళ్ళు కార్చి, ఇక మీద నువ్వు దుఃఖపడవు, ఇక నువ్వు కన్నీళ్ళు కారవవు. ఇక నీ జీవితంలో ఆ కన్నీటికి ఫలితాన్ని అనుభవించబోతున్నావు. ఇన్నాళ్ళు కన్నీటితో విత్తావు, నువ్వు విత్తిన దాన్ని తగినట్టుగా దాని ప్రతిఫలంగా పంటను కోయబోతున్నావు. కాబట్టి నువ్వు దుఃఖపడవద్దు, ఇక కన్నీళ్ళు విడవని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణించునని. ఇక మీదట నువ్వు దేనికోసమైతే దేవుని సన్నిధిలో మొరపెడతావో ఇది మనవనన్నీ ఆయన అంగీకరించి, నిశ్చయంగా నీ మనవి అంగీకరించి ఆయన నీకు తప్పకుండా నీకు ఆయన కరుణిస్తాడు, నిన్ను కాపాడుతాడని మరి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చినంట. నువ్వు ఏదైనా దేనికోసమన్నా ప్రభువుని అడిగితే వెంటనే నీ ప్రార్థనకు ఆయన జవాబిచ్చి ఉత్తరం ఇచ్చి ధైర్యపరుస్తాడని ఇక్కడ అభయం ఇస్తుంది. ఇంకా కింద భాగాన్ని చదువుకుంటే వాక్య భాగంలో మీరు కుడి తట్టేనను ఎడమ తట్టేనను తిరిగినను ఇదే త్రోవ దీన్ని నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకవేళ మానవ మాతృలం కాబట్టి, రక్తమాంసలు ఉన్నాం కాబట్టి, మనం పొరపాటున కుడి తట్టుకు తొలగినా ఎడమ తట్టు తిరిగినా కూడా దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అన్న వెనక నుండి ఒక శబ్దం మనకు వినబడుద్దండి. వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడను. ఇదే త్రోవ దీన్ని నడువుడని చెప్పి, నువ్వు వెళుతున్న మార్గం అది కాదు, నువ్వు నడవలసిన మార్గం ఈ మార్గం నడవమని చెప్పని సరైన మార్గం నడవటానికి ఒక శబ్దముని వెనక నుంచి చెప్పి నేను సరైన త్రోవ నడిపిస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలం నీకు నాకు ప్రభుత్వ అభయం ఏంటంటే, ఇంతకాలం కార్చిన కన్నీరు ఇక చాలు, ఇక మీద నువ్వు కన్నీరు కార్చవు, కానీ కార్చిన కన్నీటికి ఫలితాలు నువ్వు పొందబోతున్నావు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందబోతున్నావు. ప్రభు నీ మొరవిని నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు మాట్లాడిన వెంటనే, ప్రార్థించిన వెంటనే ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చి బలపరచబోతున్నాడని ప్రభు మనతో వాగ్దానం చేస్తూ మనం ధైర్యపరుస్తుండగా ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటికి వేగిరపడుతూ విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూస్తూ గురి వద్దకు పరిగెత్తుదాము. అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక.
ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధురాన్ని కొందనాలు. ఏదైనా వాక్యాన్ని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, సమస్యలు ఉన్న వారిని విడిపించండి. ప్రతి వారిపైన కృప విస్తరింపు చేసి నీ కవిట్లో దాచి భద్రపరచమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.